తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, యూదుల ప్రార్థనా విధానములో ఆచారము, అలవాటు, ఆడంబరము అనే లోపములు ప్రవేశించినవి. వాటిని ప్రభువు ఖండించుచు యథార్థమైన ప్రార్థన దేవునికి చేయవలనని తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చెను. దేవుడు నీకు ప్రతిఫలం ఇయ్యాలంటే రహస్యముగా ప్రార్థించాలి, రహస్యముగా ధర్మము చేయాలి, నీ జీవితమును దేవుని చేతికి అప్పగించాలి, నీతి నిర్దోషత్వము కలిగి ఉండాలి, దేవుని చేత అభిషేకము నొందిన వానిని గౌరవించాలి, ధైర్యమును విడిచిపెట్టకుండా ఉండాలి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ప్రార్థన యొక్క రహస్యము రహస్యంగా ప్రార్థించుటియే. గనుక నీ ప్రార్థనలు మనుషులు వినవలనని కాక పరలోకములున్న దేవునికి వినబడులాగున గోప్యత కలిగి ప్రార్థించుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఐశ్వర్యము, ఘనతయు, జీవము, పరలోక స్వాస్థ్యమును ప్రతిఫలముగా ఇచ్చును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.